నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు క్రమం తప్పకుండా 2 సరికొత్త మరియు రుచికరమైన వంటకాలను నేర్చేసుకుంటున్నాం కదా. ఈ రోజు కూడా 2 రుచికరమైన వంటకాలు తెలుసుకోవడానికి మనం చంపాపేటలోని అశ్విని గారి ఇంటికి వచ్చేసామండి. అశ్విని గారు మీకు 2 రుచికరమైన వంటకాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ముందుగా మనం అశ్విని గారిని పరిచయం చేసుకుందాం. అశ్విని గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? చాక్లెట్ స్వీట్. చాక్లెట్ స్వీట్ ఏంటంటే వెరైటీ దీంట్లో? వెరైటీ ఏం లేదు, అంటే పిల్లలు ఇష్టంగా తింటారని కొంచెం వెరైటీ చేద్దామనేసి. ఏం లేదు, ఇంగ్రీడియంట్స్ అన్ని వెరైటీగా కనిపిస్తున్నాయి. ఇది డెఫినెట్గా వెరైటీయే, అంటే ఇండియన్ చాక్లెట్. అది మరి నిజంగానే ఇంగ్రీడియంట్స్ అన్ని వెరైటీగా ఉన్నాయి. చెప్తారు, వినండి. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్పరా? ఓకే. మిల్క్ పౌడర్, చాక్లెట్ పౌడర్, బెల్లం, కొబ్బరి తురుము, జామ్, టూటీ ఫ్రూటీ, నువ్వులు, ఎసెన్స్. బాగుందండి. ఎక్కడ నేర్చుకున్నారు? ఓనా? అంతే. బాగుంది. ఈ మధ్య ఎవరు రుచి చూడులో ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగితే ఓన్ 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 అని చెప్పేస్తున్నారు. ఇంకొన్ని రోజులు పోతే అడగను ఎవరిని ఎక్కడ నేర్చుకున్నారని డెఫినెట్గా అడగను. ఎందుకంటే అందరికీ క్రియేటివిటీ డెవలప్ అయిపోతుంది ఆడవాళ్ళలో. సో డెఫినెట్గా అడగను అనుకోండి. కానీ అది నోట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది కాదు, బెల్లం వేయరు కదా చాక్లెట్లో. అందుకే నేను ఫస్టే అనేసాను ఇంగ్రీడియంట్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయని అన్నది. అందుకే ఫస్ట్ అదే కదా. చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్ కనిపిస్తుంది, బెల్లం కనిపిస్తుంది, కొబ్బరి తురుము కనిపిస్తుంది. అది అసలు ఆ కాంబినేషన్ కొత్తగా ఉంది. కరెక్టే, బాగుంది. ఇప్పుడు ఇంట్లో ట్రై చేశారు? అది చేశాను. బాగుందా? చాలా బాగుంది. అంటే బెల్లం మనం లేడీస్ తినాలి కాబట్టి కొంచెం షుగర్ వేయకుండా బెల్లంతో ట్రై చేస్తే బాగుంటుందని చేసి చూశాను. బాగుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏం చేయాలండి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. దీనికి ఆయిల్స్, నెయ్యి అలాంటివి ఏమీ అవసరం లేదా? ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మనం బెల్లం వేసుకోవాలి. ఫస్ట్ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం కరిగే వరకు కొంచెం పెట్టుకోవాలి. కొలతలు ఎలాగంటారు? ఏం లేదు, మన స్వీట్ తినేని బట్టి ఉంటుంది. కప్పు అన్ని అంతే. బెల్లం వేసుకుందాం. నేను 1 కప్పు తీసుకున్నాను బెల్లము. అంటే ఇంకా చాక్లెట్ అంటే కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది కదా. అఫ్కోర్స్ దీంట్లో కాంప్రమైజ్ అవ్వద్దు. అంతే కదా. బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటాం. ఎక్కువ వేసుకుంటే కూడా మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఇది పాత బెల్లం కదా, ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉంటుందంటే అంటే గట్టిగా ఉంటుంది. అదే కొత్తది అయితే కొంచెం కలర్ కూడా వైటిష్గా ఉంటుంది, ప్లస్ ఇట్లా మనం ముట్టుకోగానే విడిపోతూ ఉంటుంది. ఏది వాడితే బెటర్ అంటారు? పాతదే బాగుంటుంది. ఎప్పుడైనా పాత బెల్లమే మంచిది అంటారు కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా దేనికైనా కదా. వెళ్తే ఏ లోపల చెప్పండి, మీ గురించి చెప్పండి, ఫ్యామిలీ గురించి, మీ గురించి. మా హస్బెండ్ పేరు రామారావు. నాకు 2 బాబులు. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్, పిల్లలు? మా హస్బెండ్ వచ్చేసి బిజినెస్. ఏం బిజినెస్ అండి? మాకు ఫ్యాక్టరీ ఉంది. అది ఏంటంటే స్పేర్ మెష్, అంటే కోల్డ్ ఫార్మ్కి యూజ్ వస్తుంది, జాలి తయారవుతుంది. ఓకే. పిల్లలు స్టడీ. బీ ఫార్మసీ ఒకటి, డిగ్రీ ఒకటి. ఓకే. మీరు? నేను క్యాటరింగ్ చేస్తాను. సూపర్. థ్యాంక్ యూ. అంటే ఈ మధ్య స్టార్ట్ చేశారా, ఎప్పటి నుంచో చేస్తున్నారా? చాలా రోజులైంది. చాలా రోజులైందా? పెద్ద పెద్ద ఆర్డర్స్ తీసుకుంటారా, చిన్నవండి? ప్రస్తుతానికి చాలా పెద్దది ఏం రాలేదు, చాలా చిన్నవి అనుకుంటా, మీడియంగా వచ్చాయి. అంటే నెంబర్ చెప్పండి, ఎంతమంది? 1000 లోపు వచ్చాయి. 1000 అంటే నాట్ ఏ జోక్, బాగానే ఉన్నాయి కదా. నేను ఇంకా 50 మందో 60 మందో అనుకున్నాను. అలాంటివి ఈజీగా వస్తూ ఉంటాయి, రెగ్యులర్ ఇంకా అవి అయితే. ఎందుకంటే అవి మినిమం. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఇంటికి ఒక 10 మంది వచ్చినా కూడా వండుకోలేని పరిస్థితి అయిపోయింది కదా. అంటే లేడీస్ కూడా ఎంప్లాయీస్ అవుతున్నారు, దాంట్లో హెల్త్ వైజ్ ఊరికే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా చాలా మందికి. అలా అనేసి క్యాటరింగ్ ప్రిపేర్ చేస్తున్నారు. అందుకే అంటున్నాను. చాలామంది ఇప్పుడు మీరు మినిమము ఎన్ని మెంబర్స్కి ఆర్డర్ తీసుకుంటారు? 50 నుంచి స్టార్ట్. 50. ఇంకొక మంచి సజెషన్ ఏమైనా మీకు ఇవ్వండి. మినిమం 10 నుంచి పెట్టండి. ఏమవుతుందంటే మినిమం 10 అంటే మినిమం 15 వేసుకోండి. ఒక 15 మంది దగ్గర నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఏమైపోతుందంటే ఇప్పుడు మీరు అన్నారు కదా హెల్త్ సహకరించట్లేదు, 1 2 వర్కింగ్ విమెన్ అయిపోయి పాపం వాళ్ళకి పని సరిపోతుంది అని. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే వంటకి టైం సరిపోవట్లేదండి. అప్పుడు మీరు మినిమం 15 మెంబర్స్ నుంచి అని అన్నారు అనుకోండి, ఆర్డర్స్.
స్టార్టింగ్ చేసా శ్రీవాణి, స్టార్టింగ్ చేశాను. ఇప్పుడు అట్లా పెట్టుకున్న టార్గెట్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి అనేసి. అంటే ఎట్లా ఉంటుందంటే ఇది ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, మనుషులు తక్కువ మెంబర్స్కి చేయాలంటే కొంచెం రిస్కీ కదా. అంటే ఏమన్నా దాంట్లో లోటుపాట్లు ఏముంటాయంటే? ఏముండవు, కాకపోతే కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుంది. ఓకే, మెంబర్స్ తక్కువ ఉంటారు కదా, దానికి ఐటమ్స్ మొత్తం అన్ని ఆల్ ఐటమ్స్ చేయాల్సిందే కదా. అవును. ఇది కొంచెం కరిగిపోయింది బెల్లము శ్రీవాణి. నెక్స్ట్ మనము ప్రాసెస్కి వెళ్దాం. సో ప్రాసెస్ అయిన తర్వాత దాని గురించి చెప్పండి. టాపిక్ సగంలో ఆగిపోయింది, వాళ్ళకి కొంచెం కుతూహలంగా ఉంది తెలుసుకోవాలి. ఇది కొంచెం వాటర్ వేసి శ్రీవాణి, ఇది చాక్లెట్ పౌడర్. ఇదెంత తీసుకున్నారు? ఒక 2 స్పూన్స్. ఇది కొద్దిగా వాటర్ వేసి కొంచెం డైల్యూట్ చేస్తే బాగుంటుంది, ఇది ఉండలు కట్టకుండా ఉంటుంది. అది ఇంకొంచెం వాటర్ పోయమంటారా? కొద్దిగా. ఇప్పుడు వేసేద్దాం చాక్లెట్. ఇది మెల్ట్ చేసాం కదా దీన్ని. ఇది మరీ ఎక్కువగా వేసుకుంటే కూడా చేదేస్తుంది, ఇంకా 2 స్పూన్స్ సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వెంటనే ఇది మిల్క్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. మిల్క్ పౌడర్ని కూడా వాటర్లో కలపాలి? వాటర్లో కలపాలి. ఇది కూడా పౌడర్ కదా అది. అవునవును, ఇది అస్సలు కరగదు అస్సలు. మిల్క్ పౌడర్ వేయటం వల్ల అంటే ఇప్పుడు ఏ స్వీట్స్ కానీ కొన్ని స్వీట్స్లో మిల్క్ పౌడర్ వేస్తారు కదా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనం మిల్క్ వేసినట్టే ఇంకా దీనికి ఈక్వల్ టు మిల్క్. ఒకవేళ మిల్క్ పౌడర్ లేకపోతే మిల్క్ పోసుకోవచ్చా? మిల్క్ పోసుకుంటే కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు. అది ఓకే. మిల్క్ పోసుకుంటే చాక్లెట్ కాదు కదా, కీర్ లాగా అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. ఒకవేళ విరిగిపోయాయి అనుకోండి, అయ్యయ్యో మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇది కూడా బాగా ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, శ్రమ ఎక్కువ ఉంటుంది కదా, కానీ ప్రాఫిట్ బాగానే ఉంటుందా? కానీ తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఐటమ్స్ తక్కువ ఇచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను, నో ప్రాబ్లం. అది ఎక్కువగా ఏమండి మీకు చెప్తున్నా వినండి, అశ్విని గారికి కనుక తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు క్యాటరింగ్ ఇచ్చారనుకోండి, ఇంత లిస్ట్ చెప్పకండి, ఒక 5-6 ఐటెంలు చెప్పి మీరు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, సుకూన్గా ఉంటుంది నాకు. ఆవిడ చక్కగా ఫటాఫట్ చేసి ఇచ్చేస్తారు. క్యాటరింగ్లో మీ ఓన్ ఐటమ్స్, రెసిపీస్ ఇలా ఏమైనా క్రియేటివ్ ఐటమ్స్ ఎప్పుడైనా చేశారా? బర్త్డేస్కి చేసిస్తాను ఇలాంటివి క్రియేటివ్ ఐటమ్స్. చేశాను ఇంతకుముందు చాక్లెట్ కీర్ అని, చాక్లెట్ చిప్స్ అవన్నీ వేసి చేసి ఇచ్చాను. అంటే గెట్ టుగెదర్ చేసుకున్నారు వాళ్ళు, పెద్దగా కాకుండా 15 మెంబర్స్ అని చెప్పారు. అయితే నేను చెప్పాను, ఇలాంటి కొత్తగా మీరు బయట నుంచి తెచ్చే చాక్లెట్ కంటే, కేక్ కంటే ఇది బాగుంటుంది, కొత్త వెరైటీ మీకు కూడా బాగుంటుంది, పెట్టే వాళ్ళకి కూడా వెరైటీగా ఉంటుంది, పెట్టండి అని చెప్పేసి నేను చాక్లెట్ కీర్ చేసి ఇచ్చాను. అప్పుడు దాంట్లో వేరే ఉంటుంది, చాక్లెట్ చిప్స్ అలాంటివన్నీ వేసుకోవచ్చు. చిప్స్ అంటే కొంచెం చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా. అవే. ఓకే. అట్లా ఏమన్నారు? అప్రిసియేషన్స్ వచ్చాయా? చాలా. గ్రేట్. ఇలాంటి సజెషన్స్ ఎవరు ఇవ్వలేదని కూడా చెప్పారు. ఇంకా అందుకే అడుగుతున్నాను. శ్రీవాణి ఇప్పుడు కొంచెం దగ్గర అయింది కదా, నెక్స్ట్ ఇది కొబ్బరి పొడి వేసుకుంటాం. ఏం చదువుకున్నారు మీరు? నేను పెద్దగా ఏం చదువుకోలేదు, డిగ్రీ చేశాను. డిగ్రీ చేసి పెద్దగా ఏం చదువుకోలేదంటారు ఏంటండి? నేను ఇంకా ఏ 7th క్లాస్ చదువుకున్నారేమో అను. లేదు, ఒక కప్పు కొబ్బరి వేస్తాను. కొబ్బరి స్వీట్ కూడా ఉంటుంది కదా. ఇది పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి? పచ్చిది. ఎండిది కూడా వేసుకోవచ్చు. ఎండింది వేసుకుంటే ఏముంటుంది, కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. పచ్చిది వేస్తే కొంచెం హెల్త్ వైజ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? నేను ఇది పచ్చిదే వేసాను. ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఇది పచ్చిది లేకుండా ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇదో కప్పు వేసారా? కప్పు. ఇది వేడిగా తినాలా చల్లగా తినాలండి? ఎట్లా తిన్నా బాగుంటుంది, చాక్లెట్ కదా. ఓకే. చాక్లెట్ స్వీట్ అంటేనే అందరికి, చిన్నోళ్ళకైంది పెద్దోళ్ళకైంది చాలా బాగా ఇష్టంగా తింటారు కదా. అవునవును. ఇది ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుందండి? ఇది సాలిడ్గా వస్తుందా, లిక్విడ్గా వస్తుందా, సెమీ సాలిడా, సెమీ లిక్విడా? సెమీ లిక్విడ్ అనుకోండి, మరీ లూజ్గా కాకుండా కొంచెం హల్వా టైప్ అనుకోండి. హల్వా కాదు ఇది, మామూలుగా అలా. ఓకే ఓకే, తయారైనాక మేము చెప్తాం. నెక్స్ట్ ఇది జామ్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అండి. ఇది మనకు రెడీమేడ్గా దొరుకుతుంది. ఇది మన ఇష్టం, నేను మాత్రం 1 స్పూన్ వేస్తున్నాను. ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆడవాళ్ళు ఇప్పుడు రకరకాల ప్రొఫెషన్స్లో స్థిరపడాలనుకుంటున్నారు. అంటే బొటిక్స్ అని, ఫ్యాషన్ రంగం అని, ఇంకా పికిల్స్ అని, అవని. మీరు క్యాటరింగ్ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నారంటే కొంచెం కష్టం కదా, ఇది మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. ఏం కాదు, ఇంట్రెస్ట్ ఉన్నది ఏది కష్టమైనా చేయొచ్చు. సో మీకు ఇది ఇంట్రెస్ట్ అంటారు? ఇష్టంగా చేసేది కష్టం అనిపించదు. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం మొదటి నుంచి, అంతే. కాకపోతే బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు వంట రాదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎన్నో వెరైటీస్ చేసుకున్నాను. ఓకే ఓకే. సో ఇంట్రెస్ట్ కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకున్నాను, అంతే. ఇప్పుడు టూటీ ఫ్రూటీ వేసుకుందాం. ఫైనల్గా దింపేటప్పుడు వేయాలా ఇవి? కొన్ని వేసుకుందాము, తర్వాత మళ్ళీ వేద్దాం.
ఈ బెల్లం కూడా మనం ఇప్పుడు లడ్డు చేసుకుంటే ఎట్లా వస్తుందో అట్లా పాకం లాగా దగ్గరగా వచ్చేస్తుంది కదా, అప్పుడు టేస్ట్ స్మెల్ వైజ్ చాలా బాగుంటుంది. కానీ చాక్లెట్లో బెల్లం వేయాలన్న ఐడియాకే హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. అంటే మనము హెల్త్ వైజ్ చూస్తున్నారు కదా ఇప్పుడు అందరూ, దాన్ని బట్టి నేను షుగర్ ఎందుకు వేయాలి, మనం బెల్లం వేసి చేద్దామని చెప్పి అలా చేశాను. ఇంకా ఎంతసేపు ఇలా మనం వచ్చింది అయిపోయిందా? అశ్విన్ గారు మీరు కలుపుతుండండి, ఇక్కడ వరకు జరిగిన ప్రాసెస్ మన వాళ్ళకి ఒకసారి చెప్తాను. ఓకే. చాక్లెట్ స్వీట్ తయారు చేసుకోవడానికి 1 కప్పు పాత బెల్లం తీసుకుని దానికి సరిపడినన్ని నీళ్లు పోసుకొని అది బాగా కరిగిపోయిన తర్వాత ఒక 2 చెంచాల కోకో పౌడర్లో సరిపడినన్ని నీళ్లు కలిపి దాన్ని కూడా కరిగిన బెల్లంలో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు పాలపొడి తీసుకోవాలండి, దాంట్లో కూడా నీళ్లు పోసి బాగా కలిపేసి ఆ మిశ్రమాన్ని కూడా బెల్లంలో వేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు తీసుకోండి, దాన్ని కూడా బెల్లం మిశ్రమంలో వేసేసుకోండి. ఆ తర్వాత 1 స్పూను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అది కూడా వేసుకుని బాగా కలపండి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకా కొన్ని టూటీ ఫ్రూటీ చిన్న చిన్న పీసెస్ దొరుకుతాయి కదా, అది వేసేసుకోండి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకొక 2-3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి ఏమిటో అశ్విన్ గారు చెప్తారు, చూద్దాం. దగ్గర పడిపోయింది కదండి? దగ్గర పడిపోయింది శ్రీవాణి. సేమ్ జామ్ లాగా ఉంటుంది, అవును, ప్లస్ స్వీట్ లాగా ఉంటుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ కొద్దిగా ఒక ఫ్యూ డ్రాప్స్ ఎసెన్స్ వేద్దాం. ఇది కూడా చాక్లెట్ ఎసెన్స్, ఎందుకంటే దీనికి సంబంధించింది వేస్తేనే బాగుంటుంది. ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక 4-5 డ్రాప్స్ అనుకోండి. ఎసెన్స్ వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్స్ వస్తాయి. ఆల్రెడీ మంచి చాక్లెట్ ఫ్లేవర్ ఉంది, మేబీ నాకు తెలిసి వేయకపోయినా పర్వాలేదేమో. పర్వాలేదు, కానీ ఇంకొంచెం రావడానికి టేస్ట్ వైజ్. ఇప్పుడు శ్రీవాణి ఇది రెడీ అయిపోయింది, మనం కప్స్లో తీసేసుకుందాం. మరి నువ్వులు ఎప్పుడు వేస్తాం? ప్లేట్స్లలో వేసాక వేద్దాం కప్లలో. ఓకే, డెకరేషన్ లాగా ఉంటుంది. కొంచెం నువ్వులు కూడా మనకు లేడీస్కి మంచిది కాబట్టి అది యాడ్ చేస్తున్నాం. బెల్లం నువ్వులు ఆబ్వియస్లీ తినాలని చెప్తారు కదా, అందుకని. కప్స్లో తీసుకుందామండి. శ్రీవాణి ఇది ఇంకొక కప్లో కూడా వేసుకుందాము. ఇప్పుడు మిగిలిన టూటీ ఫ్రూటీ ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేసుకుందాం. అంటే ఇవి చూసి పిల్లలు టెంప్ట్ అయిపోయి టూటీ ఫ్రూటీ ఉందని తినేస్తారని. ఈ నువ్వులు ఉన్నాయి కదా, కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇట్లా. ఇవన్నీ చాక్లెట్ స్వీట్ రెడీ, టేస్ట్ చేయండి. తప్పకుండా. చూస్తున్నారు కదా, ఘుమఘుమలాడే వేడి వేడి చాక్లెట్ స్వీట్ రెడీ. ఇది చల్లారిన తర్వాత దీని టేస్ట్ నేను చూస్తాను. మరి దీన్ని తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. అశ్విని గారు, ఫస్ట్ ఐటమ్ చాక్లెట్ స్వీట్ రెడీ తయారు చేసేసారు. ఈరోజు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేశారు. థ్యాంక్ యూ. మీరు మేము ఫోన్ చేయగానే వచ్చారు, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వరకు థ్యాంక్స్. సో మీకు గాయత్రి సిల్క్స్ సైనిక్పూర్ వారు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ అండి. గాయత్రి గారు చక్కగా తన ఓన్గా ఎన్నో మంచి డిజైనర్ వేర్ శారీస్ని డిజైన్ చేస్తారు. సో దాంట్లో గాయత్రి గారు డిజైన్ చేసిన మంచి చీరల్లో ఒక శారీ మీకోసం గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో అశ్విని గారు తయారు చేసి చూపించిన చాక్లెట్ స్వీట్ చాలా రుచిగా, చాలా వెరైటీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి మీకు కూడా ఇలాంటి వెరైటీగా సింపుల్గా అయిపోయే డిషెస్ తెలిసి వాటిని మన ప్రేక్షకులకి పరిచయం చేయాలి అనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో యథావిధంగా సరికొత్త రుచులతో మీ ముందుంటుంది మీ రుచి చూడు. అంతవరకు సెలవు, మీ శ్రీవాణి. గాయత్రి సిల్క్స్, సైనిక్పురి, సికింద్రాబాద్. 9966600055.